అదే రోజు మార్చి 9 అర్ధరాత్రి 1 గంటకు కార్గో షిప్కు బెర్తింగ్ ఇచ్చారు అక్కడ. నెక్స్ట్ మార్చి 10 రాత్రి 9 గంటల 43 నిమిషాలకు బెల్జియంలోని యాంట్వేర్స్ గేట్వే నుంచి కార్గో షిప్ అక్కడి నుంచి బయలుదేరింది. మార్చి 10వ తారీఖున ఇది. నెక్స్ట్ మార్చి 11న వేకువజాము 4 గంటలకు అట్లాంటిక్లోని సిఎన్ఎం టెర్మినల్కి కార్గో షిప్ చేరుకుంది. నెక్స్ట్ మార్చి 13 మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు కొలంబో పోర్టుకు ఈ కార్గో షిప్ చేరుకుంది. నెక్స్ట్ మార్చి 16 ఇది సార్ ఇంపార్టెంట్. మార్చి 16 సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు విశాఖ కంటైనర్ టెర్మినల్కు ఈ కార్గో షిప్ చేరుకుంది. 16వ తారీఖున మార్చి 16 రాత్రి 8 గంటల 55 నిమిషాలకు కార్గో షిప్కు బెర్తింగ్ లభించింది. ఇక్కడే సిబిఐ వాళ్ళు రైడ్ చేశారు, పట్టుకున్నారు. అంతకంటే ముందుగా మనకు తెలియకుండానే 2 రోజుల ముందు నుంచి కూడా ఎంక్వైరీ సాగుతోంది. ఆ శాంపుల్స్ కూడా కొంత సేకరించి పూర్తి ఆధారాలు లభ్యమైన తర్వాతే దాన్ని స్వాధీనం చేసుకున్నారు, దాన్ని సీజ్ చేశారు. ఎంత సింపుల్గా ఈ కార్గో షిప్ అక్కడి నుంచి బయలుదేరు రాష్ట్ర ప్రభుత్వం తెప్పించింది. తాడేపల్లికి వెళ్లాల్సి ఉందంట, అది ఎటు తప్పి అటు తిరిగి ఆ కాలువలు గుండా వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నారు సార్ ఇది? అసలు సిబిఐ ఎంటర్ అయిన తర్వాత దీని కార్గోని ఇలా కాలువల్లో దిప్పి తాడేపల్లికి తీసుకునే అవకాశం ఉంటుందా సార్? ఎవరికి చెందాలనో వాళ్ళకి చెందకుండా గవర్నమెంట్ పట్టుకుంటే కడుపులో మండుతుంది కదా సార్ ఎవరికైనా. అదే జరిగింది, కరెక్ట్ చెప్పారు. బుర్రల గుజ్జున్నోడికి ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే, పట్టుకున్నారు అంటే గవర్నమెంట్ ఇంత మొత్తంలో సీజ్ చేసింది అంటే అది ప్రజలకు వెళ్లకుండా అడ్డుకున్నట్టు కదా. సింపుల్ లాజిక్. అంటే గవర్నమెంట్ పట్టుకోకుంటే అది వినియోగదారులకు వెళ్ళిపోయేది. అది వినియోగించుకునేవాళ్ళు, ప్రజలు వినియోగించుకొని నాశనం అయ్యేవాళ్ళు డ్రగ్స్ని. పట్టుకున్నారంటే గొప్పతనమే కదా అది. అవును, గుజరాత్లో పట్టుకున్నా, కేరళలో పట్టుకున్నా, కర్ణాటకలో పట్టుకున్నా, ఎక్కడ పట్టుకున్నా ప్రభుత్వం గొప్పతనం అది. అక్కడ పాకిస్తాన్ బార్డర్ ఉంది. పాకిస్తాన్ అది కుటీర పరిశ్రమ, వాళ్ళకు తిండి పెడుతుందే గాంజాను ఉత్పత్తి చేయడం, ఆఫ్ఘనిస్తాన్తో సంబంధం ఉన్న లోయలలో పూర్తి స్థాయిలో గంజాయినే పండిస్తారు వాళ్ళు. గంజాయిని పండించడం అది కుటీర పరిశ్రమ. కేవలం దాని మీదనే బతుకుతాయి కొన్ని కుటుంబాలు పాకిస్తాన్లో. దాన్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తే ఇండియా ద్వారా బయటికి పంపించాలనుకున్నా కూడా, ఎటు పంపించాలనుకున్నా కూడా అధికారులు సీజ్ చేసిండ్రా, అధికారులను ప్రశంసించాలి కదా. గొప్పతనం కదా, గవర్నమెంట్ గొప్పతనం కదా పట్టుకున్నది అంటే. దాన్ని విచిత్రంగా వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకోవడం అంటే వీళ్ళు ఏమన్నా బిజినెస్ చేయాలనే కుట్రతోనే తీసుకొచ్చారు. అంతే కదా సార్. ఎలక్షన్లప్పుడు జీపులలో డబ్బులు తీసుకుపోతుంటారు. పట్టుకున్న వ్యక్తి కదా బాధపడేది. అంటే ఇప్పుడు ఇది ఎవరికో చెందాల్సినది, నలుగురిట్లో ఎవరికో చెందే నందమూరి ఫ్యామిలీస్ క్లియర్ గా ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు కావాలి, ఎలక్షన్ లో డబ్బులు కావాలి. సో లోకేష్ వేసినటువంటి ప్లాన్ ఈ రోజు బెడిసి కొట్టి ఇంకొక ఆధారం కూడా నేను ఆ రోజు బయట పెట్టాను. ఈ కార్గో షిప్ ఏ రోజు అయితే 16 మార్చి సాయంత్రం పట్టుకున్నారో దీన్ని, అదే రోజు ఉదయాన్నే ఈనాడు పేపర్లో గంజాయి రాష్ట్రాన్ని గంజాయి క్యాపిటల్గా సీఎం జగన్ మార్చేశారంటూ ఒక వార్త వేశారు. అంటే వీళ్ళకి ముందే తెలిసిపోయింది, ముందు రోజే సిబిఐ ఎంట్రీ అయిన విషయం తెలిసింది. దాంతో వీళ్ళు వెంటనే ఈనాడులో ఒక వార్త రాయించేశాడు లోకేష్. వెంటనే ట్వీట్లు కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ప్రజలకు పూర్తిగా వాస్తవాలు తెలియదు. అది ఏ కంటైనరు, ఏ కంపెనీకి సంబంధించింది అనేది ఉంటుంది. వాళ్ళ కోసం వచ్చిన కంటైనర్ విషయం ఇంకా ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళలేదు. అప్పుడే లోకేష్ నాయుడు దానిపైన ట్వీట్లు పెట్టేశాడు. రామోజీరావు గారేమో అప్పుడే దాని గురించి వార్త రాసేశారు. మీ ద్వారా నేను ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న కూటమిని నేను క్వశ్చన్ చేస్తున్నా. మీకు నిబద్ధత ఉంటే మీ సెల్ ఫోన్లో డిపాజిట్ చేయండి. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఎన్డీపీఎస్ యాక్ట్, ఎన్డీపీఎస్ కేసు రిజిస్టర్ అయింది కదా. వాళ్ళకి అధికారులకు మీ సెల్ ఫోన్ ట్రాకింగ్ అన్ని చేయాలంటే గూగుల్ టేక్అవుట్లు, మీరు తీసుకొచ్చిన కొత్త పదమే అది, గూగుల్ టేక్అవుట్. ఇవన్నీ కూడా వెళ్ళిపోతారేమో లోపలికి. అంటే తప్పు చేసినోడు ఎవడైనా కానీ అనుభవించాల్సిందే కదా సార్. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఏమైంది టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయ్యి కష్టాలు పడుతున్నాం. మరి అటువంటిప్పుడు తప్పు ఎవడు చేసినా కానీ, ట్వీట్ చేసినా నీకు సంబంధం లేని విషయం నీకు ఎట్లా ట్వీట్ చేస్తావు? నువ్వు ఎన్నికల్లో బిజీ ఉన్నావు, నీ నియోజకవర్గంలో నీవు ప్రజలను నీ వైపు తిప్పుకొని ఓట్లు వేయించుకోవాలి. కానీ ప్రభుత్వం మీద బురద చల్లితే ప్రభుత్వ అధికారులను ప్రశంసించాలి. మరి అదే కానీ వాళ్ళ ప్రభుత్వంలో అయింటే సంకలు గుద్దుకునేవాళ్ళు, మేము ఇంత పట్టుకున్నాం అంత పట్టుకున్నామని. ఇక్కడ అతని పేరు కోటయ్య చౌదరి సార్, దాని CEO కంపెనీ సంజయ్ ఆక్వా ఫుడ్స్. తర్వాత వచ్చి దాని MD పేరు వచ్చి వీరభద్రరావు, కోనం వీరభద్రరావు. ఈ చౌదరి అని లేకుండా పొరపాటున రెడ్డి అని ఉంటే మాత్రం అయిపోయేది ప్రభుత్వం, కోసి కారం పెట్టేవాళ్ళు, అయిపోయేది. ఇక
ఖచ్చితంగా ఇప్పుడు ఎంక్వైరీ జరగాల్సిందే మరి అవుట్ గోయింగ్లు ఇన్కమింగ్లకు సిద్ధంగా ఉంటే దీని మీద కంటిన్యూ చేయాలి వాళ్ళు కన్వర్జేషన్. ఇప్పుడు కావాలా, డబ్బులు కావాలా ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి. ఈజీ మార్గం ఏంది, కిలోల కొద్దీ టన్నుల కొద్దీ తెప్పిస్తే ఖచ్చితంగా. అవును, వీళ్ళ కెపాసిటీ అంత అన్ని వేల కోట్ల రూపాయలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా విలువ చేయొచ్చు అని అంటున్నారు. అంత డబ్బు పెట్టే అంత కెపాసిటీ నాకు తెలిసి సంజయ్ ఆక్వా ఏదో ఎక్స్పోర్ట్స్ ఏదో ఉంది దాని పేరు, దానికి అంత కెపాసిటీ లేదు. ఇంత తెప్పించాల్సిన డ్రై ఈస్ట్ రూపంలో ఇన్ని వేల కిలోలు, 25,000 కిలోలు తెప్పించాల్సినటువంటి అవసరం కూడా లేదు. అందులో 2% వాడతారట. తయారయ్యే ప్రాంతంలో చాలా తక్కువ ధర ఉంటుంది అది. అమ్మేప్పుడు వినియోగదారుడికి చేసినప్పుడు మనం చూస్తాం కదా పబ్బుల్లో, దీంట్లో చిన్న చాక్లెట్ల 10వ వంతు 1 గ్రామ్ 2 గ్రామ్స్కే విపరీతమైన ధర ఉంటుంది. 1000, 2000, 10,000 అవసరాన్ని బట్టి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అంటే అది చేరిన తర్వాత దానికి విలువ పెరుగుతుంది, అంతేగాని మధ్యలో విలువ పెరగదు. ఖచ్చితంగా ఎవరైతే కడుపు కాలుతుంది వాళ్ళకి చెందిన వాళ్ళకే కదా కడుపు మంట, వాళ్ళే కదా విరుచుకుపడేది. ఇంత మొత్తంలో అప్రిసియేట్ చేయాలి గవర్నమెంట్ ని. అప్రిసియేట్ చేసేది పోయి విచిత్రంగా అడ్డుకున్నట్టే కదా. నార్కోటిక్స్ ఎంటర్ అవుతుంది. ఒక యువత నాశనం కాకుండా, ఒక ప్రాంతంలో ఒక యువత నిర్వీర్యం కాకుండా ప్రభుత్వం కాపాడితే, ప్రశంసించేది పోయి విచిత్రమైన వాదనలు వేస్తే విచిత్రం అనిపిస్తుంది. రైట్, మీరు చెప్పండి సార్. కేఎస్ ప్రసాద్ గారు ఏదో చెప్పాలన్నారు ఇదే అంశానికి సంబంధించి.